టీమిండియా కెప్టెన్సీ గురించి గత కొన్నాళ్లుగా జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. వన్డే టెస్టు ఫార్మేట్ కు కొత్త సారథి రావడం ఖాయమని వినిపించింది. రోహిత్ జమానా అయిపోయిందని, ఇక నయ తరం చేతుల్లోకి భారత జట్టు వెళుతుందని పుకార్లు వచ్చాయి. హిట్ మ్యాన్ అటు సారథిగా ఇటు బ్యాటర్ గా ఫ్లాప్ అవుతుండడం, అతడు సైడ్ అయిపోవడం పక్కా అని బీసీసీఐ కొత్త కెప్టెన్ పై త్వరలో ప్రకటన వస్తుందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే వీటిపై రోహిత్ శర్మ కొండబద్దలు కొట్టేశాడని సమాచారం. నేనే కెప్టెన్ అంటూ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఆస్ట్రేలియా టూర్ లో భారత ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించిన బీసీసీఐ బోర్డు ప్రెసిడెంట్ రోజర్ బిన్ని, అలాగే అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులు, కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో భవిష్యత్తు టెస్టు వన్డే సారథ్యం మీద చర్చ జరిగిందట. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటాడని వినిపించినా అలాంటిదేమీ లేదని సిడ్నీ టెస్టు టైంలో రోహిత్ స్పష్టం చేశాడు. అదే మాటను నిన్న బోర్డు మీటింగ్ లోను నొక్కి చెప్పారట. టెస్టు వన్డే టీం కు కొత్త కెప్టెన్ ఖరారయ్యే వరకు తానే సారథిగా కొనసాగుతానని బోర్డు సమావేశంలో రోహిత్ శర్మ చెప్పాడట. హిట్ మ్యాన్ కు బదులు పేస్ గురం జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ చేయాలనే డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతడి గాయం, ఫిట్నెస్ మీద బీసీసీఐ ఆందోళన ఉన్నట్లు సమాచారం. గాయాలతో సాహసం చేసే బుమ్రాకు సారథ్య పగ్గాలు అప్పగించే విషయంలో బోర్డు పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారట. దీంతో బుమ్రా ఫుల్ ఫిట్నెస్ సాధించే వరకు హిట్ మ్యానే సారథిగా కంటిన్యూ చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది.